హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నా. ఇంకా ఒక విషయం అండి, మనమైతే ఈ హౌస్లోకి వచ్చి, అంటే కొత్త ఇంట్లోకి వచ్చి 1 మంత్ అయిపోయింది. అస్సలు నిజంగా రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియట్లేదు. అసలు నాకేదో ఒక 1 వీక్ ముందు వచ్చినట్లే ఫీలింగ్ ఉంది, కానీ అప్పుడే 1 మంత్ అయిపోయిందని అనిపించింది. రెంట్ ఇచ్చేటప్పుడే తెలుస్తుంది కదా మనము, అంటే చెప్పేటప్పుడు స్టార్టింగ్లో చాలా సింపుల్గా చెప్పేశాను, కానీ 10,000 రెంట్ అని చెప్పి. బట్ మంత్ ఎండింగ్లో రెంట్ పే చేసేటప్పుడే తెలుస్తుంది ఎంత కష్టం అని చెప్పేసి. కాకపోతే ఓకే, మన వల్ల అవుతుంది అనుకున్నాం కాబట్టే కదా మనం వచ్చాము. ఓకే, మంచి అయినా చెడైనా ఇంకా తప్పదు. సో కాబట్టి ఇంకా నాకైతే అనిపించింది అనమాట, అరే అప్పుడే 1 మంత్ అయిపోయిందా మనం ఈ హౌస్లోకి వచ్చి అని చెప్పి. నిజంగా నాకైతే అస్సలు అనిపించలేదన్నమాట. ఇంకా ఉందిలే మంత్ ఎండింగ్ అనుకునే ఉన్నానండి. కాకపోతే మనకి మెయిన్గా ఇంకోటి ఏమంటే, మార్చ్ నెల అనేది చాలా కష్టం కదా. సో నాకు కూడా చాలా బ్యాడ్ ఇన్సిడెంట్లే జరిగాయిలేండి ఈ మార్చ్ ఎండింగ్లో అయితే. కాకపోతే ఏంటంటే, మనకి మార్చ్ నెల పెట్టినప్పటి నుంచి మార్చ్ ఎండ్ అయ్యే వరకు కూడా ఎన్నెన్నో చూసేసాం దారుణాలు అన్నీ కూడా మనము. అండ్ మెయిన్గా నేను ఎప్పుడు కూడా బయటనే చూసేదాన్ని అండి, పెద్ద పెద్ద సమస్యలు కానీ న్యూస్లో అట్లా చూసేదాన్ని. బట్ చాలా ఇన్సిడెంట్లు రీసెంట్ టైమ్స్లో పలంనేరు సరౌండింగ్లోనే జరిగిపోయాయి అనమాట. చాలా భయం అనిపిస్తుంది నిజంగా. ఎలా బ్రతకాలరా, మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి రక్షణ లేకపోతుంది అనమాట నిజంగానే. అంటే చాలా ఇన్సిడెంట్లు అయితే జరిగిపోతున్నాయి న్యూసెస్లో చూసినట్లయితే. సో అది ఇంకా ఏం చేయలేం, జరిగే వాటిని మనం ఆపలేం, కానీ జాగ్రత్తగా ఉండండి. అందరికీ జాగ్రత్తగా ఉండమని మాత్రమే చెప్పగలుగుతాను. సో ఇంకా నెక్స్ట్ అయితే పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేసారు కదండి. సో పిల్లలైతే అంటే చిన్న అమ్మాయికి అయితే ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. పెద్ద అమ్మాయికి అయితే ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి ఇంకా ఇంట్లో వంట పని ఇంటి పని అయితే నేను నేర్పిస్తూ ఉన్నాను. సో అట్లనే ఇంకా నైట్ చపాతీ చేశాను, ఇంకా పిండి మిగిలి ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టున్నాను అనమాట, మార్నింగ్ పిల్లలకి టిఫిన్కి అవుతుందని చెప్పేసి. సో ఇక ఇద్దరికి స్కూల్ ఉందంటే మనం ఖచ్చితంగా 4 లేసేయడమో 5 లేసేయడమో వంట పని ఇంటి పని టిఫిన్ అన్నీ చేసేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అంటే హాఫ్ డే స్కూల్స్ కదా, పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట లేవాలని. ఎప్పుడూ లేచేదే కదా అని ఒక్కొక్క రోజు అట్లా నిద్రపోతూ ఉంటానన్నమాట మార్నింగ్ టైంలో. సో అట్లనే ఇంకా నైట్ చపాతీ పిండి ఉంది కదా అని ఇంకా అలానే పడుకునేసి ఉన్నాయి. మా పెద్ద అమ్మాయి లేచి మంచిగా చపాతీ చేసింది, చిన్న అమ్మాయి గిన్నెలంతా తోమింది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే మంచిగా హెల్ప్ చేసిస్తూ ఉన్నారు. పెద్ద పిల్లలు అవుతున్నారు కదండి, ఖచ్చితంగా పనులు అనేది నేర్పించాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఖచ్చితంగా పనులు నేర్పించాల్సిందే. ఇంకా నాకైతే మా అమ్మ కాల్ చేసి హాలిడేస్ అంటే ఎగ్జామ్స్ అయిపోగానే చెప్పిందనమాట. అమ్మ అయితే పిల్లలకి పనులు నేర్పించి ఇంట్లో ప్రతి పని అలవాటు చెయ్యి, ఎంత చదివినా ఖచ్చితంగా పనులు నేర్చుకోవాల్సిందే అని చెప్పి. సో అట్లా ఫస్ట్ వంట పని ఇంట్లో పని అయితే ఆల్రెడీ చేసిస్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేసిందంటే ఒక్క పని కూడా నన్ను చేయించరు అనమాట, అన్ని పనులు వాళ్ళే చేసేస్తారు. బట్ ఇంకా ఇప్పుడైతే వంట పని నేను ఎక్కువ ఫోకస్ చేస్తున్నా పెద్దమ్మాయికి అయితే మెయిన్గా. చిన్నమ్మాయికి ఇప్పుడు ఇంట్లో పనులు అలవాటు చేస్తున్నాను, పెద్దమ్మాయికి వంట పని అలవాటు చేస్తున్నా. సో తను యూట్యూబ్లో చూసుకుంటూ, మెయిన్గా ఇంకొక విషయం తెలుసా, నా వీడియోస్ చూసుకుంటూనే వంట వీడియోస్ తను వంటలు చేస్తుందన్నమాట. సో అట్లా ఇంకా ఈరోజు అయితే దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తూ ఉంది. ఆల్రెడీ ఒక 2-3 డేస్ ముందు నార్మల్గా ప్రెషర్ కుక్కర్లో మష్రూమ్ బిర్యానీ చేసింది. ఆ రోజు అంటే నేను ఒక మేకప్ ప్రమోషన్ ఉంటే వెళ్ళున్నాను అనమాట, బ్రైడల్ది. సో ఆ రోజు నేను ఇంట్లో లేనని చెప్పేసి వాళ్ళు ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని ఉన్నారు. ఆ రోజు సరిగా రాలేదంట. ఇంక ఈ రోజు అయితే దమ్ బిర్యానీనే చేయాలని చెప్పి పట్టు పట్టేసింది. సండే అండి ఇది వీడియో అయితే. సండే రోజు మేము నాన్ వెజ్ తినకూడదని చెప్పేసి ఆ రోజు తినలేదు. సో దానివల్ల మా అమ్మాయి అయితే మంచిగా దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తుంది. సో తను కూడా ఫస్ట్ టైం మష్రూమ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తుంది అనమాట. అండ్ నేను కూడా ఫస్ట్ టైమే చెప్పాలంటే, ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను దమ్ బిర్యానీ రెడీ చేయలేదు ఇట్లా మష్రూమ్ తోటి. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. అండ్ మా అమ్మాయి మొత్తం చేసింది, నేను ఓన్లీ రైస్ మాత్రం దమ్ చేసి ఇచ్చానమాట. అంతకుమించి మొత్తం కూడా తనే చేసేసుకుంది. ఇంక ఇక్కడ నేను బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా, అంటే దమ్ చేసుకుంటాం కదా దానికోసం అని చెప్పేసి. ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ సాల్ట్, జీలకర్ర, అలాగే ఇలాచి, ఇంకా పట్టా, లవంగాలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, లవంగాలు ఇవి కూడా వేసేసుకోవాలి. సో బిర్యానీ ఆకు అయితే లేదని చెప్పేసి నేను వేయలేదు. ఇవన్నీ కూడా బాగా ఉడుకుతున్న వేడి నీళ్ళలోకి అయితే వేసేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి కూడా ఒక 5-6 చీలికలు అయితే వేసుకున్నాను. సో ఇవన్నీ కూడా బాగా మరిగించుకున్నామంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి రైస్లో బాగుంటుందన్నమాట. అలాగే ఒక 1/2 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి హాట్ వాటర్ని అయితే. సో ఇప్పుడు బాగా ఉడుకుతున్న నీళ్ళల్లోకి ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకుని, అంటే గంట ముందే నానబెట్టి పెట్టేసుకోవాలి బాస్మతి రైస్ని. బాస్మతి రైసే యూస్ చేస్తున్నాను
చేస్తున్నాం మేము ఈరోజు దమ్ బిర్యానీకి బాగుంటుందని చెప్పేసి. ఇంకా ఆ రైస్ని కూడా ఈ వాటర్లో మరుగుతున్న వాటర్లోకి వేసేసుకొని ఒక 80% కుక్ చేసుకోవాలండి. చాలా ఈజీగా చాలా బాగా సింపుల్గా చేసేయచ్చు. ఇదే ప్రాసెస్లో మనం చికెన్ దమ్ బిర్యానీ కానీ మటన్ దమ్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు, చాలా ఈజీనే. ఇంకా మా అమ్మాయి అయితే మష్రూమ్స్ కట్ చేసుకోవడం, ఇంకా ఆనియన్స్ టొమాటో ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడం, మసాలా రెడీ చేసుకుంటుంది. ఆ లోపు అయితే ఇంకా నేను ఇక్కడ రైస్ ఫస్ట్ ఉడికించేసుకున్నామంటే దాని తర్వాత ఇంకా మష్రూమ్ గ్రేవీ అనేది రెడీ చేసేసుకొని దమ్ చేసేసుకోవడమే అనమాట. ఎంత బాగా కుదిరిందంటే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఖచ్చితంగా నేను మీకు చూపిస్తాను రిజల్ట్ ఎలా ఉందని చెప్పి. మెయిన్గా మా అమ్మ ఇంత ఇంట్రెస్ట్ అంటే మెయిన్గా తను ఏంటంటే తనలో నాకు బాగా నచ్చేది మా పెద్దమ్మాయిలో పని మామూలుగా అయితే చేయదనమాట. టీవీ చూసుకుంటూనో లేదా చదువుకుంటూనో ఉండిపోతుంది. వన్స్ ఒక్కసారి ఇంట్రెస్ట్ వచ్చేసిందంటే మాత్రం ఇంకా అస్సలు మనం చేస్తామన్నా కూడా చేయనివ్వదనమాట. నన్ను ఓన్లీ రైస్ దమ్ చేయడం నాకు తెలియదుమా ఎంతవరకు ఉడికించుకోవాలని, అదొక్కటి చేసి ఇచ్చే చాలు, నువ్వు నాకు ఇంకే హెల్ప్ చేయొద్దనింది. సో అందుకోసమని చేస్తున్నా. పక్కన వస్తుంది, నేను ఏదైనా పెనంలో మష్రూమ్ గ్రేవీ కలిపెడుతూ ఉంటే కూడాను వద్దంటే వద్దు నేనే చేసుకుంటా, కలిపేది కూడా నేనే చేసుకుంటానని చెప్పేసి చేసుకుంటుందనమాట. భలే హ్యాపీ అనిపిస్తుంది కదా పేరెంట్స్గా మనకి. ఒక తల్లిగా మెయిన్గా ఆడపిల్లలు ఇట్లా ఏదన్నా ఒక వంటో లేకపోతే ఇంట్లో పనో మనకి హెల్ప్ చేసి ఇచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ నిజంగా మాటల్లో చెప్పలేమన్నమాట. నేనే కాదు ప్రతి తల్లి కూడా అలానే అనుకుంటుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా రైస్ కూడా ఆల్మోస్ట్ ఇలా ఉడికిపోతుంది. అండ్ ఉడికేటప్పుడే కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని ఇంకొక 50% వరకు కుక్ చేసుకున్నామంటే రైస్ అనేది మెయిన్గా బాస్మతి రైస్ ఒక 80% కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో 80% పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇది తీసి వెడల్పాటి బేషన్లో అయితే వేసేసుకుంటున్నా దమ్ చేయడానికి బాగుండేలాగా. సో 1 కేజీ బియ్యం అయితే వేసుకున్నాము. అంటే 1 కేజీ బియ్యంలో ఒక చిన్న టీ గ్లాస్ అంత బియ్యం పక్కకు పెట్టేశాను. మిగతా రైస్ అంతా వేసుకున్నాము. 2 ప్యాకెట్స్ మష్రూమ్ అయితే తీసుకున్నామండి. సో పర్ఫెక్ట్గా నేను ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కొలతలో నేను మీకు చెప్పలేకపోతున్నాను, కానీ ఒక అందాజుగా అయితే చూపిస్తున్నా. మేము కూడా ఫస్ట్ టైమే ట్రై చేసాం కాబట్టి నాకు అంత పర్ఫెక్ట్గా వీడియో తీయాలి అనే థాట్ రాలేదనమాట. టెన్షన్గా ఉండే బాగా వస్తుందా రాదా అని చెప్పేసి. బట్ ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు, చాలా ఈజీగానే చేసేయచ్చు ఎవరైనా కానీ. ఇప్పుడు జనరేషన్ పిల్లలకంతా మెయిన్గా ఇట్లాంటి వంటలు బాగా నేర్పించాలి. దమ్ చేసే దమ్ బిర్యానీలు ఇంకా ఫాస్ట్ ఫుడ్లు మెయిన్గా రెస్టారెంట్లకు బాగా అలవాటు పడిపోయి బయట ఫుడ్ ఎక్కువ తినే సిచ్యువేషన్స్ కాబట్టి మంచిగా ఇంట్లో ఇలాంటి వెరైటీ వంటలు నేర్పించేసామంటే చాలు. ఇంకా నార్మల్గా చేసేటివి అందరికీ వచ్చేస్తాయిలేండి చూస్తూ. మేము కూడా ఏం నేర్చుకునేదేం లేదు. నాకైతే పెళ్ళైనప్పుడు ఒక రైస్ పెట్టడం తప్ప ఇంకేది రాదు. అది కూడా రైస్ నున్నగా ఉడకపెట్టేసేదాన్ని. పలపలానంటే పలపలా నుండేలాగా చేసేదాన్ని కాదనమాట. నున్నగా ఉడికించి పెట్టేసేదాన్ని, ముద్దలాగా సంగట ముద్ద చేసి పెట్టేసేదాన్ని. బట్ నేను ఇంతవరకు నేర్చుకొని చేసుకున్నానంటే నాకే ఆశ్చర్యం అనమాట. మా అమ్మ అయితే పెళ్ళికి ముందు ఎప్పుడూ అరిచేది, నువ్వు ఎట్లా చేసుకుంటావో ఏమో, వంట పని రాదు ఇంటి పని రాదని. బట్ అన్నీ నేర్చేసుకుంటామండి. వన్స్ పెళ్ళైన తర్వాత ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తుంది కదా మనకి, అప్పుడు అన్నీ నేర్చేసుకుంటాము. ఇంక ఇక్కడైతే రైస్ ఉడికించుకున్నాం కదా, ఆ రైస్ పక్కన ఒక బేషన్లో తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మష్రూమ్ని అయితే బాయిల్ చేసుకుంటున్నా అదే వాటర్లో. అంటే మనం రైస్ ఏ వాటర్లో అయితే ఉడికించుకున్నామో అదే వాటర్లోనే ఈ మష్రూమ్ కూడా ఉడికించేసుకుంటున్నా. నీళ్ళు వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి. ఇంకోటి ఏమంటే ఇందులో మనము మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది ఈ మష్రూమ్లో కూడా ఉడికిందంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా అదే వాటర్ని వేస్ట్ చేయకుండా ఉడికించేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అటుపక్క రైస్ అయితే మొత్తం తీసి ఆ బేషన్లో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టేసుకోవాలి అడుగు మాడకుండా. ఇంకా దాని తర్వాత ఇక్కడైతే మష్రూమ్ మసాలా అనేది రెడీ చేసుకుంటున్నాం అనమాట దమ్ చేయడానికి. సో మా అమ్మాయి అయితే ఆయిల్ వేసి ఆయిల్లోకి మసాలా దినుసులన్నీ వేసేసి ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా గరం మసాలా అలాగే ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెం కారము, కొంచెం ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకొని ఈ మసాలా అంతా కొంచెం ఆయిల్ పైకి తేలేదాకా ప్రిపేర్ చేసుకొని అందులోకి మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్ను కూడా వేసేసుకోవాలి. ఈ మష్రూమ్ను కూడా వేసేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఆల్రెడీ మష్రూమ్ బాగా ఉడికిపోయింది కాబట్టి ఈ మసాలా పచ్చివాసన పోయేదాకా ఉడికించేసుకొని దీన్ని మనము దమ్ చేసి పక్కన పెట్టుకున్న రైస్లోకి అయితే వేసేసుకోవడమే అనమాట. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చేసింది. ఇంక నేను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పక్కనే ఫ్రై చేసి పెట్టేసుకున్నాను, అవి కూడా వేసేసుకొని ఇంకా మష్రూమ్ అయితే వేసేసి ఆ కర్రీని కూడా దమ్ పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని, అంటే మంట హైలో కాకుండా కొంచెం మీడియం కానీ సిమ్లో కానీ పెట్టుకొని మూత పెట్టేసిన తర్వాత బరువుగా ఏదైనా దానిపైన పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అలానే వదిలేసుకోవాలి. ఇక్కడైతే నేను కలర్ అంటే ఫుడ్ కలర్ కొంచెం వేసాను, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను, కొత్తిమీర పుదీనా లైట్గా అట్లా గార్నిష్
చేసేసుకొని లైట్గా మనము ఎసరు ఉంటుంది కదా, అంటే మనము బాస్మతి రైస్ ఉడికించుకున్న వాటరు, ఆ వాటర్ కూడా ఒక 2-3 స్పూన్లు అట్లా వేసేసుకొని ఇంక ఇక్కడ దమ్ పెట్టేసాము. ఇప్పుడైతే 10 నిమిషాల తర్వాత చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అసలు ఇప్పుడు చూస్తుంటే కూడా నోరూరుతుంది, తినాలనిపిస్తుంది నాకు మళ్ళీ. అంత టేస్టీగా కుదిరింది. సేమ్ ప్రాసెస్లో నేను చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా నెక్స్ట్ టైము. సో మీలో ఎంతమందికి ఇది నచ్చిందో చెప్పండి. అలాగే చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్ కూడా ఎలా చేయాలో డీటెయిల్గా అయితే ఈసారి షేర్ చేస్తాను. ఎంతమందికి కావాలో కామెంట్లో షేర్ చేయండి, ఓకేనా. సో అదిరిపోయిందండి నిజంగా, అసలు ఎంత బాగా కుదిరిందంటే నాకైతే ఇంకా మాట్లాడాలి అనిపిస్తూనే ఉందన్నమాట ఆ దమ్ బిర్యానీ గురించి. ఎందుకంటే మా అమ్మాయి చేసింది కదా, పిల్లలు చేస్తే మనకి ఏదైనా చాలా ముచ్చటగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో కాబట్టి మా అమ్మాయి అడుగుతూనే ఉందన్నమాట తినేటప్పుడు, ఎలా ఉంది మా అన్నీ సరిపోయిందని. ఎందుకంటే తను చేసింది కదా, ప్రేమగా చేసి పెట్టింది, అందుకోసమని. ఇంకా నేనే వడ్డిస్తాను అని చెప్పింది. కాకపోతే ఇట్లా మనం మిడిల్లో మష్రూమ్ అవి వేసాము, దానికి అడుగున ఒక లేయరు అండ్ పైన ఒక లేయరు రైస్ మిక్స్ చేసాం కాబట్టి నేను వేస్తాలేనన్న మొత్తం అందరికీ వచ్చేలాగా మష్రూమ్ అని చెప్పేసి ఇంక నేను వడ్డిస్తూ ఉన్నా. ఇంకా ఈ మష్రూమ్ దమ్ బిర్యానీకి కాంబినేషన్గా రైతా ప్రిపేర్ చేసామంటే పెరుగు పచ్చడి చేసాము, చాలా బాగుండే. చాలా రోజుల తర్వాత అనుకుంటా సండే రోజు నాన్ వెజ్ లేకుండా ఇలా తినడము. సో ఆ రోజు అయితే అసలు నాన్ వెజ్ కూడా గుర్తు రాలేదు మాకు, అంత టేస్టీగా అసలు చికెన్ తిన్నట్టే అనిపించింది అనమాట మాకు ఈ మష్రూమ్ తింటుంటే, అంత బాగా కుదిరింది. అండ్ మెయిన్గా మా వారికి ప్రెషర్ కుక్కర్లో చేసే బిర్యానీ కంటే కూడాను ఇలా దమ్ చేసే బిర్యానీలు అంటే చాలా ఇష్టం అనమాట. మేము మోస్ట్లీ రెస్టారెంట్కి ఎక్కడైనా వెళ్తే కూడా ఇలాంటి దమ్ బిర్యానీని ఎక్కువ తీసుకుంటూ ఉంటాము, బాగుంటుందని చెప్పేసి. ఇంకా అలాంటిది మా వారు చూడగానే ఫస్ట్ నాకు వేసి ఇవ్వు, నేను టేస్ట్ చేయాలి, ఎంత బాగుంది చూడడానికి అని చెప్పేసి అనిందనమాట. సో అలా ఇంకా మా వారికైతే వేసిస్తే ఒక ముద్ద నోట్లో పెట్టుకొని భలే చేసావు నాన్న అని చెప్పేసి వాళ్ళ కూతుర్ని ఇంకా పొగిడేశారనమాట. చాలా బాగా వచ్చింది. అండ్ ఆ రోజంతా కూడా ఇంట్లో ఆ స్మెల్ పోలేదండి, గుమ అనేసి అసలు స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందంటే గుమగుమలాడుతుందనమాట ఇల్లంతా కూడాను. భలే ఉండనమాట. బగారా రైస్ ఫ్లేవర్, ఆ మసాలా దినుసులు వేసాం కదా, ఆ ఫ్లేవర్ అయితే ఇల్లంతా అసలు ఎంత బాగుండంటే. ఇంకా ఇక్కడైతే నేను థంబ్నెయిల్ పిక్ కోసము అట్లా ఫొటోస్ కోసం స్టిల్ ఇస్తున్నాను లేండి. కొంచెము అటుపక్క విండో తీసుకుంటే లైటింగ్ బాగా వస్తుంది అంటే మా అమ్మాయి ఏమో విండో తీయనివ్వదు అనమాట, ఫ్యాన్ వేయనివ్వదు, విండోస్ తీయనివ్వదు, అసలు డోర్ కూడా తీయనివ్వదు మా పెద్దమ్మాయి. ఎందుకో తెలియదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోబియా ఉంటుంది అన్నట్టు. మా అమ్మాయికి ఫ్యాన్ వేసినా లేకపోతే విండోస్ తీసినా డోర్ తీసినా నచ్చదనమాట. ఇంకా అలా నేను కాసేపు ఫొటోస్ అయినా తీసుకుంటాను, ఉండమ్మా థంబ్నెయిల్ పెట్టుకోవాలని చెప్పేసి తీసుకున్నా. నిజంగా చెప్తున్నానండి, ఏదో చెప్పాలని కాదు వీడియో కోసం, కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట, అంత బాగుండే. సో పిల్లలు ఏది చేసినా తల్లిదండ్రులకు బాగా నచ్చుతుంది. అండ్ మా అమ్మాయి నిజంగానే చాలా టేస్టీగా చేసిందనమాట, సూపర్ అనిపించింది. ఇంకా తిన్నాము. తినేసిన తర్వాత ఈవినింగ్ అయితే బట్టలు ఆరేసేటు ఉంటే వాటిని తీసుకొచ్చామన్నమాట, ఆరేసేసి వెళ్దామని. ఇంతకుముందే చెప్పాను కదా, ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బట్టలు తొందరగా షేడ్ అవ్వకుండా, కలర్ పోకుండా, పాడవకుండా ఉండాలంటే మార్నింగ్ వేసేసి ఈవినింగ్ తీసామనుకోండి ఇంకా అంతే పని అయిపోతుంది అనమాట. ఒక సంవత్సరం వచ్చే బట్టలు కూడా 3 నెలలకే పాడైపోతాయి. కాబట్టి ఈవినింగ్ టైంలో ఆరేసేసుకొని మార్నింగ్ ఒక 10కి అట్లా తెచ్చేసుకున్నామంటే ఎక్కువ ఎండ తగలకుండా బట్టలు కూడా పాడవకుండా ఉంటాయి. కాబట్టి నేను ఈవినింగ్ వేసేస్తానమాట. అంటే మార్నింగ్ స్నానం చేసిన తర్వాత వాషింగ్ మిషన్కి వేస్తాము, మళ్ళీ వాటిని ఈవినింగ్ తీసుకొని వచ్చి ఆరేసేస్తానమాట. ఇంకా ఈ బట్టలు ఆరేసేసి అప్పటికే ఎండంతా పోయి ఉంటుంది కాబట్టి ఈవినింగ్ అంటే ఒక 4:45కి అట్లా బట్టలు ఆరేస్తాను. ఆ తర్వాత ఇంకా మిద్ది పైనే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వాకింగ్ చేసుకుంటూ ఉంటాను. అమ్మ వాళ్ళతో కాల్స్ మాట్లాడుకొని, మా ఫ్రెండ్తో కాల్స్ మాట్లాడుకొని, ఇంకా ఉంటాయి కదా మంచి చెడ్డ అట్లా డిస్కషన్లు చేసుకుంటూ ఇంకా అట్లా హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తాను. మెయిన్గా మా అమ్మాయికి ఎప్పుడైతే స్కూల్ హాలిడేస్ వచ్చాయో అప్పటి నుంచి నాకు బద్ధకం స్టార్ట్ అయింది. ఎందుకంటే తన ఇంట్లో పనులు బాగా హెల్ప్ చేస్తుంది కదా, వంట పని కూడా చేస్తుంది కాబట్టి నాకు ఈ పని తగ్గింది కాబట్టి కొంచెం అట్లా బద్ధకం అనిపిస్తుంది అనమాట. బట్ రోజు చేపించనులేండి, నాకు అట్లా చేపించడం కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే అసలే మా అమ్మాయి బక్కగా ఉంటుంది, ఇంకా రోజు పనులు పెట్టానంటే ఇంక అంతే సంగతులు. కాబట్టి నాకు కూడా మనసు ఒప్పదు అన్ని పనులు చెప్పాలంటే. కొన్ని వాళ్ళు చేస్తారు, కొన్ని నేను చేస్తూ ఉంటాను. ఒక్కొక్క రోజు మొత్తం నేనే చేసుకుంటాను అనమాట. ఇంకా అది మా వారైతే ఇంకా కిందికి రాగానే కొంచెం టీ పెట్టేందుకు తాగాలనిపిస్తుంది అన్నారు. సరే అని చెప్పి ఇంకొకరికే పెట్టలేం కదా, ఎక్స్ట్రాగా కూడా పెట్టాను. ఇంక నేను తాగుతున్నాను అనమాట. ఇదండి ఈరోజు వీడియో. మా అమ్మ చేసిన బిర్యానీ ఎలా ఉందో కామెంట్ షేర్ చేయండి, వీడియో వస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ.